ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో కుందేలు జింక మంచి స్నేహితులుగా ఉండేవి. కుందేలు చాలా చురుకుగా తెలివిగా ఉండేది. జింక మాత్రం కొంచెం బద్ధకంగా ఉండేది. పని చేయడానికి మెచ్చుకోదు. ఈ విషయం గురించి వాళ్ళ స్నేహితులు ఏనుగు, చిలక, తాబేలు, ముసలి తరచూ మాట్లాడుకునేవారు. ఒకరోజు జింక ఈ మాటలు విని బాధపడింది. అది చెప్పింది, నన్ను బద్ధకస్తురాలిని అనొద్దు, నేను కూడా ప్రయత్నిస్తాను. అప్పుడే ఏనుగు ఒక ఐడియా చెప్పింది. అలాగైతే మీ ఇద్దరికీ ఒక చిన్న పందెము. నేను కొన్ని తినదగిన దుంపలు తీసుకొని నది ఒడ్డున దాచుతాను. ఎవరు ముందుగా కనుగొంటారో వాళ్లదే ఆ ఆహారం. కుందేలు ఇద్దరూ పందెం కోసం సంతోషంగా సిద్ధమయ్యారు. ఆ రోజు ఏనుగు దుంపలు తీసుకొని నది ఒడ్డున దాచింది. కుందేలు చురుకుగా 4 వైపులా వెతుకుతూంది. జింక 2-3 చోట్ల వెతికి అలసిపోయింది. తరువాత ఓ చెట్టు కింద నిద్రపోయింది. కుందేలు మాత్రం ఆగలేదు. చివరికి కుందేలుకి దుంపలు దొరికాయి. అది ఎక్కడంటే అది జింక నిద్రించిన ప్రదేశంలో. కుందేలు సంతోషంగా ఆహారాన్ని తీసుకుని జింక మెలకువ వచ్చి బాధతో అనుకుంది, అరే, బద్ధకమే నా శత్రువు, నేను ఈ ఆహారాన్ని కోల్పోయాను. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.